మీకు ఇంగ్లీషుకి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఎప్పుడైతే మీకు ఇంగ్లీష్ గ్రామటికల్‌గా కొంత తెలుసో, మీరు అవుట్‌లైన్స్, షార్ట్ కట్స్ రాసుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. దగ్గరగా సిటీ పెట్టేయండి. సెటిలర్ సిటీ పెట్టేయండి. దిస్ ఈజ్ బ్యూటిఫుల్ సిటీ. ఇది ఎలాగవుతుందండి? మీరెలా చెప్తున్నారు? ఏదో చెప్పేగానే అయిపోతుందా? అని మీరెవరన్నా సందేహం వ్యక్తీకరిస్తే వాళ్ళకి నేను డీటెయిల్ చేస్తాను. మనకి బ్యూటిఫుల్ అనేటటువంటిది యాడ్జెక్టివ్ ఫారమ్. యాడ్జెక్టివ్ ఎక్కడొస్తదంటే మన నౌన్ ఫారమ్‌కి ముందొస్తది. చూడండి ఇక్కడ కొన్ని రాస్తున్నాం. బ్యూటిఫుల్ సిటీ అంటే ఈ నౌన్ ఫారమ్‌ని హైలైట్ చేస్తదనమాట. ఆ సిటీ ఎలాగుంది? బ్యూటిఫుల్‌గా ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాడ్జెక్టివ్. అండ్ బ్యూటిఫుల్ కంట్రీ. మరి ఈ బ్యూటిఫుల్ సిటీ, ఆ బ్యూటీ వచ్చిందంటే ఖచ్చితంగా ఫుల్ వస్తది. బ్యూటిఫుల్ వస్తది. సిటీకి ముందు నౌన్ ఫారమ్‌కి ముందు, ఈ నౌన్ ఫారమ్‌కి ముందు ఖచ్చితంగా ఫుల్ రావాల్సిందే. ఆ వచ్చిన ఫుల్ అనేటటువంటిది ఏదైతే వస్తుందో అది మనకు తెలుసు గదా! ఆ డిక్టేషన్ తీసుకున్నప్పుడు బ్యూటిఫుల్ సిటీ. ఆ ఫుల్ వచ్చేసింది గదా! మరి మీ మైండ్‌లో రిజిస్టర్ అయిపోయింది గదా! అది మనకు మైండ్‌లో ఉండిపోయినప్పుడు మళ్ళీ దాని గురించి మళ్ళీ సెపరేట్‌గా రాయటం ఎందుకు? డిక్టేషన్‌లో మనం అవుట్‌లైన్ రాయటం ఎందుకు?